హలో హాయ్ యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, లవ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్యూర్ రియల్ లవ్ స్టోరీ, లవ్ బర్డ్స్. ఇది స్టోరీ మిస్ అవుతున్నారనుకోండి, మంచి లవ్ స్టోరీని మిస్ అవుతారు. మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే స్కిప్ చేయకుండా పూర్తి స్టోరీని వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ప్రణాళి మన హీరోయిన్ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, మాట్లాడటం ఒక ముక్క కూడా రాదు అని చెబుతూ కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ తను అలా నవ్వుతూ హిహిహి హుహుహు అను ఉంటే మాట్లాడటం కూడా పుర్రవుకు ఏమాత్రం చీమంత కూడా ప్రణాళి వాళ్ళతో మాట్లాడటం అస్సలు మన హీరో గారికి నచ్చటం లేదు. స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేయకండి. మంచి లవ్ స్టోరీని మిస్ అవుతారు. నిజంగా ఇది ప్యూర్ రియల్ లవ్ స్టోరీ. అలా చాలా సమయం చూస్తాడు మన హీరో గారు. అయినా కూడా మన ప్రణాళి అలానే మాట్లాడుతూ ఉంది. వెంటనే చిరు కోపం మన హీరోకి వచ్చేసి చిటికలు వేస్తూ, తను నా స్నేహితురాలు, తను నాతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలి, తను నాతో మాత్రమే మాట్లాడాలి, మీరెవరు తనతో స్నేహం చేసినా, తను మీతో స్నేహం చేసినా ఏం జరుగుతుందో తెలుసా? రేపటి రోజున మీరు సూర్యుడిని చూడరు, అంటే బ్రతికి ఉండరు అని మన హీరో గారు ఇంగ్లీషులో వాళ్ళని బెదిరిస్తాడు. మన హీరో గారు అలా బెదిరించగానే స్కిప్ చేయకండి, చెబుతాను వినండి. ఆ అబ్బాయిలందరికీ పురవ్ అలా బెదిరించగానే మనకెందుకులే, ఈ అమ్మాయి ఎవరో ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యింది, మనం ఓన్లీ ఈ అమ్మాయితో ట్రావెల్ చేసిన, ఫ్రెండ్షిప్ చేసిన ఓన్లీ ఈ 2 months వరకు మాత్రమే ఉంటాం కదా, నెక్స్ట్ తనెవరో మేమెవరో, తనెక్కడికో వెళ్ళిపోతుంది, మేమెక్కడికో వెళ్ళిపోతాం, మాకు అవసరమా? తను చూస్తుంటే ఎవరో రౌడీలా ఉన్నాడు, మనకెందుకులే అని అందరూ అలా చూస్తూ అలానే సైలెంట్ అయిపోతారు. అస్సలు ప్రణాళితో మాట్లాడటం కూడా ఎవ్వరికి నచ్చటం లేదు. ప్రణాళికి అందులో తనెవరు అనేసి, సరే బ్రో, మీ ఇష్టం, మీ ఫ్రెండు మీ ఇష్టం, మాకెందుకు, మేము మధ్యలోకి రాము, అస్సలు నీ ఫ్రెండ్తో మేము మాట్లాడం అని అందరూ ప్రణాళితో మాట్లాడటం మానివేస్తారు. వాళ్ళ స్నేహితులతో వాళ్ళు పక్క బెంచ్లోకి వచ్చి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చొని అందరూ మాటలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ప్రణాళి వైపు కూడా వారెవ్వరూ చూడకుండా, తనతో మాట్లాడకుండా, సారీ సిస్టర్, మీ ఫ్రెండ్ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేము మాట్లాడము అని అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు మాట్లాడుతూ ఉండటం ప్రణాళికి ఏమాత్రం నచ్చటం లేదు. అందులో పురవ్ ఇలా అందరినీ బెదిరించటం అస్సలు ఏమాత్రం నచ్చటం లేదు. వెంటనే పురవ్ వైపు బుసలు కొడుతున్న పాములాగా చూసి, తనతో ఏమాత్రం మాట్లాడటం ఇష్టం లేక, ఛీ, నేను ఈ పురవ్తో తిట్టడానికి కూడా తనతో మాట్లాడాలి వస్తుంది, మా నాన్నకు మాట ఇచ్చాను, మా అమ్మకు తెలిస్తే నన్ను చంపుతుంది అని గుర్తుకు వస్తుంది, మా నాన్నకు ఇచ్చిన మాట వాళ్ళ అమ్మ భయం నాకు చాలా ఉంది అని గుండెల మీద చేతులు వేసుకొని, అమ్మో వీడితో చాలా డేంజర్, వీడు ఎందుకు నా వెంట పడుతున్నాడు, ఎందుకు ఇలా నన్ను వేరే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయటం ఇవ్వటం లేదు అని మన హీరో గారి వైపు కూడా చూడకుండా చీ అన్నట్టుగా మొహం అంతా చీదరించుకొని పురవ్ వైపు కూడా చూడకుండా తిరిగి కూర్చుంటుంది మన హీరోయిన్ ప్రణాళి. పురవ్, ప్రణాళి, పూర్ణ అలా ఇద్దరు సపరేట్గా కూర్చోగానే క్లాస్ లోపలికి ఇంగ్లీష్ మ్యామ్ ఎంట్రీ ఇస్తారు. మ్యామ్ రాగానే బోర్డు మీద ఇంగ్లీష్ రాస్తూ అందరికీ వివరిస్తూ, అవి ఏమి రాసిందో క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా ఇంగ్లీషులోనే చెబుతూ ఉంది ఆ మ్యామ్. మన హీరోయిన్ ప్రణాళికి తన ఫ్రెండ్ అయిన పూర్ణకి ఏమీ అర్థం కావటం లేదు. ఆ మ్యామ్ అంతా ఇంగ్లీషులోనే చెబుతూ ఉండడం
పూర్ణ ప్రణాళికి ఇద్దరికి కొంచెం కూడా అర్థం కాదు. స్కిప్ చేయకండి. ప్యూర్ లవ్ స్టోరీ. ఇంతగా అసహించుకుంటున్న మన హీరోయిన్ ప్రణాళి ఎలా పురవ్ని ప్రేమిస్తుందో తెలుసుకోవాలంటే అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం అవ్వటం వలన వాళ్ళకందరికీ స్పష్టంగా అర్థం అవుతూ వాళ్ళు కూడా మ్యామ్తో ఇంగ్లీషులో మాట్లాడుతూ కన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. అంటే మ్యామ్కి స్టూడెంట్స్కి మధ్యలో ఆల్రెడీ కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యింది. అందరూ తెగ ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరూ బుర్ర గొక్కుంటూ పిచ్చి వాళ్ళలాగా పిచ్చి చూపులు ఇద్దరి వైపు అలా చూస్తూ ఉన్నారు. ఒకసారి స్టూడెంట్స్ వైపు, ఒకసారి మ్యామ్ వైపు చూస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే పురవ్ మాత్రం వాళ్ళ మ్యామ్ని చూడకుండా పురవ్ వీళ్ళ చూస్తున్నాడు. తరువాత పురవ్ ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.